మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ యొక్క ఉచితమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, మీ యొక్క దయ సంకల్పాన్ని బట్టి నాయన తిరిగి నాయన ఈ మాసంలో మేము కూడుకోగలిగాం. మీ వాక్కుల ముందు మేము మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకు వందనాలు తండ్రి. మీ ప్రియబిడ్డలతో కలిసి మీ విలువైనటువంటి మాటలు పంచుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతకై వందనాలు. ఈ ధన్యతను మేము అంతం వరకు కాపాడుకునే కృప మాకు ఎంతైనా అవసరం తండ్రి. అలాంటి అవసరమైన, అత్యవసరమైన, శక్తిగల మాటల్లోనికి మేము వెళుతుండగా తలలోంచినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాలేక దూరంగా ఉండి వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీ యొక్క కౌగిలిలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి. కేవలం వినివారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతికే మహాభాగ్యాన్ని మాకు మా అందరికీ కూడా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామం పెట్టే ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరు వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేర అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ 6 నెలల మీద ఎన్నో కుటుంబాలు, కానీ ప్రతి కుటుంబం దేవుని కుటుంబంగా పిలువబడుతుందా అంటే కుటుంబాల్లో ఎన్నో అలజడులు, ఒత్తిడులు, ఇలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్ల మధ్య మీ కుటుంబం దేవుని కుటుంబంగా మార్చబడాలని ఒకవేళ నువ్వు అనుకుంటే ఆ మార్చే శక్తి ఎవరికి ఉంది, ఎలా ఉంది, ఎలా మార్చుకోగలము అన్నటువంటి విలువైనటువంటి సత్యాలను ఈ రాత్రి మనము వేదవాక్కుల్లో నుంచి మనము వినటానికి సిద్ధమవుదాం. ప్రియమైన దేవుని వారలారా, జాగ్రత్తగా ఆలోచిద్దాం. ముగింపు వరకు కూడా మీరు ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తిని మీరు పెట్టగలిగితే, దృష్టిని కేంద్రీకృతం చేసుకోగలిగితే ఈ విలువైనటువంటి మాటలు మీకు అర్థమవుతాయి. అయితే ఆయనకు మన కుటుంబంలో స్థానం ఉండాలి. బాగా గమనించాలి. ఆయనకు మన కుటుంబంలో స్థానం ఉండాలి. ఉందంటారా? ఆలోచిద్దాం. ఉందంటారా? అయితే బైబిల్లో ఒక వచనాన్ని చూసి ముందుకు వెళ్దాం. ఈరోజు కొన్ని కుటుంబాలు చూడాలి మనం చాలా జాగ్రత్తగా చూడాలి. యెహోషువ గ్రంథము. బైబిల్లో 2 గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధన అనేది ఒకటి, క్రొత్త నిబంధన అనేది ఒకటి. పాత నిబంధనలో యెహోషువ గ్రంథం అనేది ఒకటి ఉంది. 195వ పేజీ. త్వరగా తీయడానికి అవకాశంగా ఉంటుంది కనుక 195వ పేజీ, 24వ అధ్యాయం. 24వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు ఆలోచించండి. ఎవరిని సేవించాలో, ఎక్కడ సేవించాలో, ఎవరు ఒరిజినలో మీరే ఆలోచించండి, కోరుకోండి. అయితే మీరెవరిని సేవింప కోరినను, మీరు ఎవరినైనా సేవించుకోండి, నాకు అనవసరం. నేను డిసైడ్ అయిపోయాను. యెహోషువ గారు మాట్లాడుతున్నాడు. నేను డిసైడ్ అయిపోయాను. ఏంటి? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదను. మీ గురించి నాకు అనవసరం. మీరు ఎంత చెప్పినా వినే పరిస్థితులు లేరు ఈరోజు. కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదను. బాగా గమనించాలి. ఇక్కడ మీరు ఎవరిని సేవించదరో నేడు మీరే కోరుకోండి. చాయిస్ మీకే వదిలేస్తున్నాను. కానీ నేనైతే, నా కుటుంబం అయితే, నేనును నా ఇంటి వారు, అంటే ఇంటి వారు బ్రాకెట్లో కుటుంబం అని రాసుకోండి, ఎంత బాగుంటుందో. నేనును నా కుటుంబమును మాత్రం ఎవరిని సేవిస్తానంటున్నాడు? యెహోవాను సేవించేదను. మీరెవరిని సేవింపగోరినాను, నేను మాత్రం, నా ఇంటి వారు మాత్రం, ఇదిగో నా కుటుంబం మాత్రం దేవుణ్ణి సేవించేదనని ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి యెహోషువ గారు. ఏమండి? మీ కుటుంబం బాగుండాలి అంటే కుటుంబాన్ని క్రియేట్ చేసిన క్రియేటర్ నువ్వు కలిగి ఉండాలండి, అంతే కదండి. నీ కుటుంబం బాగుండాలంటే నీ కుటుంబంలో ఎవరు ఉండాలి? నీ కుటుంబాన్ని క్రియేట్ చేసినటువంటి క్రియేటర్ ఉండాలి ఇంట్లో. మరి ఉన్నాడా? ఈ రాత్రి ఉన్నాడండి? మీరు బాగా గమనించాలి. ఏమండి? వాక్యంలో ఉండటమే కాదు, ఆయన నీ జీవితంలో కనపడాలి, నీ బ్రతుకులో కనపడాలి, నీ కుటుంబంలో కనిపించాలి. ఈరోజు కనిపిస్తున్నాడు అంటారా దేవుడు నేడున్నటువంటి భూమి మీద ఆరిన నేల మీద ఎన్నో లక్షల కుటుంబాలు ఉంటే ఈ కుటుంబాలలో దేవుడు ఉన్నాడా?
ఏ రోజైనా నువ్వు పరీక్షించుకున్నావా ఒకసారి గమనించు. ఏ కుటుంబం అయినా ఆ కుటుంబం దేవుని వల్ల నిర్మింపబడింది, అంతే కదండి. కుటుంబం అనేది దేవుని వల్లే నిర్మింపబడింది. ఎలా నిర్మింపబడుతుంది? గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. ఈ గర్భఫలాలని దేవుడు ఇస్తేనే కదండి కుటుంబం అయ్యేది. దేవుని వలన నిర్మింపబడినటువంటి కుటుంబాన్ని ఈరోజు ఏ దేవుని వలన నిర్మింపబడిందో ఆ కుటుంబం దేవుణ్ణి మర్చిపోయిందండి. అర్థమవుతలేదు మీకు పాయింట్? ఆ కుటుంబం దేవుణ్ణి మర్చిపోయిన కుటుంబాలుగా ఉన్నాయి. ఎందుకంటే కుటుంబాలలో దేవునికి చోటు లేకుండా పోయింది. ఈరోజు అన్నిటికీ చోటు ఉంది. అన్ని ఇంట్లో కొన్ని వాల్యుబుల్ ఐటమ్స్ని పెట్టుకోవడానికి అన్నిటికీ చోటు ఉంటుంది. కానీ ఈరోజు కుటుంబాన్ని కలిగించినటువంటి దేవునికి కుటుంబంలో చోటు లేదు. అందుకే ఈరోజు పరిశుద్ధుల కుటుంబాలు కూడా పాడైపోతున్నాయి. దేవుణ్ణి నమ్ముకున్న కుటుంబాలు కూడా పాడైపోవటానికి కారణం ఏంటో తెలుసా? కుటుంబాలలో దేవుడు లేడు ఈరోజు. మరి నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడంటారా? ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు బాగా గమనించాలి. కుటుంబాలలో దేవుడు లేకపోతే కుటుంబాలు పాడైపోతాయి. మీరు రాసుకోవచ్చు. చూద్దాం ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు 4 కుటుంబాలను మనం పరిశీలిద్దాం. 4 కుటుంబాలను మనం చూద్దాం. ఆ కుటుంబాలు ఎలా ఉన్నాయో దేవుడు ఎలా వ్రాయించాడో మనం చూడగలిగితే, మన కుటుంబాలు అలా ఉన్నాయో లేదో పరీక్షించుకోగలిగితే అసలు ఈరోజు మన కుటుంబం ఉన్నతమైన స్థితులను వెళ్ళిపోయిందని చెప్పచ్చు. ఒకసారి ఆలోచిద్దాం. మొట్టమొదటి కుటుంబాన్ని మనం ఆలోచిద్దాం. మొట్టమొదటి కుటుంబాన్ని అపోస్తుల కార్యములు. ఎగ్జాంపుల్గా మనం ఎవరిని చూసి ముందుకు వెళ్ళి ఇంట్రడక్షన్లో యెహోషువ గారి కుటుంబాన్ని చూసాం. మీరెటైతే నాకు అనవసరం, దేవదూతలను పూజిస్తారో, కొండల మీద అరణ్యాల్లో ఎక్కడైనా పూజిస్తారో పూజించుకోండి, నేను మాత్రం నీ ఇష్టం, నేను నా కుటుంబం మాత్రం యెహోవాని సేవించేదను. ఎంత బాగుందండి, ఎంత మంచి మాట. ఇలా నువ్వు డిసైడ్ అవ్వగలవా అండి? ఆలోచించు. కుటుంబం విషయంలో అంత డెసిషన్ నువ్వు తీసుకోగలవా? యెహోషువ గారు లాంటి స్ట్రాంగ్ డెసిషన్స్ ఏ కుటుంబం అయినా తీసుకోగలిగితే యెహోషువ గారికి చూపించినటువంటి ప్రేమ ఈరోజు నీ కుటుంబాన్ని కూడా చూపిస్తాడు. అలాంటి స్ట్రాంగ్ డెసిషన్ లేవు. ఈరోజు అన్ని వీక్ అయిపోయాయి కుటుంబాలు. అపోస్తుల కార్యములు చాలా జాగ్రత్తగా చాలా కీ పాయింట్ చెప్తాడండి. కుటుంబాలు దేవుని కుటుంబాలుగా మార్చబడాలి అంటే అసలు మంచి కీ పాయింట్స్ చెప్తాడండి నిజంగా దేవుడు. 16వ అధ్యాయం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. తెలిసిన దాంట్లో నుంచి తెలియని విషయాలు మనం ఈరోజు బయటకు తీయాలి. తెలిసింది కదా అని చెప్పేసి మీరు తక్కువ చేసుకోవద్దు. చచ్చేంత వరకు ఆ వచనాన్ని ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది. బైబిల్ గొప్పతనం అది, అంతే కదండి, అంత గొప్పది బైబిల్. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం మొట్టమొదటి కుటుంబాన్ని మనం ఆలోచిస్తున్నాం. 16వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యములు అందరూ చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ వినుచుండెను. బాగా గమనించాలి. లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. దైవభక్తి గల స్త్రీ రాసుకోవాలి మీరు అక్కడ. లూదియా ఎలాంటి భక్తి కలిగినది? దైవభక్తి. లూదియాకి ఏముంది? దైవభక్తి ఎక్కువ అండి. లూదియాకి దైవభక్తి ఎక్కువ. బాగుంది. కుటుంబంలో బాగా గమనించాలి. కుటుంబంలో దేవుడు ఉండాలి అంటే ఆ కుటుంబం దైవభక్తి కలిగినదై ఉండాలి. ఇది కూడా రాసుకోవాలి మీరు. ఏమండి, లూదియా దైవభక్తి కలిగినటువంటి ట్యాగ్ తగిలించుకుని కూర్చుంది ఈరోజు బైబిల్లో. మన కుటుంబం కూడా ఏమండి, మన కుటుంబం కూడా కుటుంబంలో దేవుడు ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? దైవభక్తి కలిగినటువంటి కుటుంబంగా మనం ఉండాలి. అంటే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండాలి కుటుంబంలో. ఈరోజు దేవుడు అంటే భయభక్తులు కలిగిన కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఎక్కడున్నాయండి? అన్నిటికీ భయపడుతున్నారు కానీ దేనికి భయపడలేదు ఈరోజు. దేవునికి భయం లేదు ఈరోజు. దేవుని పట్ల భయం లేదు. బాగా గమనించాలి. మొట్టమొదటి మనం ఏం చదువుకున్నాం? లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ దైవభక్తి గల ఒక స్త్రీ. మొట్టమొదటి ఆవిడకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ దైవభక్తి. రెండవ క్వాలిఫికేషన్ ఏంటో చూసారు. ఈరోజు స్త్రీని అడుగుతున్నాడు దేవుడు. కుటుంబంలో స్త్రీని అడుగుతున్నాడు, లూదియా లాంటి దైవభక్తి కలిగి నీవు ఉన్నావా? ఏ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీని అడుగుతున్నాడు ఈరోజు దేవుడు. లూదియా లాంటి దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా కుటుంబంలో నువ్వు ఉన్నావా ఈరోజు?
ఆవిడ దైవభక్తి కలిగి ఉండటమే కాదు, రెండవదిగా ఏం చేసిందో చూడండి. రెండవదిగా ఏం చేసిందంటే, దైవభక్తి గల ఒక స్త్రీ అని నెక్స్ట్ ఏమన్నాడు? వినుచుండెను. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? లూదియా గారికి ఉన్నటువంటి నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? వినుచుండెను. దేవుడు ఆ కుటుంబంలో ఉండాలి అంటే నీవు దేవుని మాటలు వింటూ ఉండాలి. ఆ పని ఎవరు చేశారు? లూదియా చేసింది. మొట్టమొదటిది దైవభక్తి కలిగినటువంటి స్త్రీగా కనిపిస్తుంది బైబిల్లో. రెండవదిగా అంత దైవభక్తి ఎలా వచ్చింది అని అంటే లూదియా కుటుంబానికంటే ఎలా వచ్చిందంటే ఆవిడ దేవుని మాటలు ఏం చేస్తుందంటే ఇప్పుడు వినుచుండెను ఉంది కదండి. ఎంత బాగుందో చూడండి. వినుచుండెను ఎప్పుడు వింటూనే ఉంటాడు దేవుడి మాట. ఎంత బాగుందో చూడండి. ఎంత బాగుందో చూడండి. వినుచుండెను బాగుంది, రైట్. దేవుని మాటలు వినుచుండాలంట. దేవుని మాటలు ఎప్పుడు మనము వినుచూ ఉన్నామట. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, కుటుంబంలో స్త్రీ ఈ రోజు దేవుని మాటలు తప్ప అన్ని వింటూ ఉంటది, అన్ని చెవిలో పెట్టుకుంటూ ఉంటది కదండి. దేవుని మాటలు మాత్రం చెవికెక్కు, హృదయానికి అందించుకునే పరిస్థితులు ఈరోజు స్త్రీలు లేరు. కానీ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ లూదియా కనిపిస్తుంది. ఈవిడికి నెక్స్ట్ ఉన్న క్వాలిఫికేషన్, ఈవిడ చేసే వర్క్ షెడ్యూల్ ఏంటంటే ఎప్పుడు దేవుని వాక్యం వింటూ ఉంటదండి. దేవుని వాక్యం వినుచూ ఉండెను అంటే ఆదివారం గుడికి వెళ్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు, అంతే కదండి. ఆదివారం ఈ రోజు గుడికి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ విన్న వాక్యాన్ని విడిచిపెడితే దేవుడు మీ ఇంట్లో ఉండడు. రాసుకోవాలి ఇది కూడా మీరు. ఏ ఆదివారం అయితే నువ్వు గుడికి వెళ్ళి వాక్యాన్ని విన్నావో, ఆ విన్న మాటలు నువ్వు విడిచిపెడితే దేవుడు మీ ఇంట్లో ఉండడు. దేవుడు మీ ఇంట్లో ఉండడు అని చక్కగా చెప్తుంది. వాక్యము నీ హృదయములో ఉంటేనే దేవుడు ఉంటాడు. విడిచిపెడితే దేవుడు ఉండడు, అంతే కదండి. విడిచిపెడితే దేవుడు ఉండడని చక్కగా చెప్తుంది బైబిల్ చక్కగా చెప్తుంది. నెక్స్ట్, ఆమె ఊదా రంగు పొడిని తుయితైరా పట్టణస్తురాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచెను కనుక పౌలు చెప్పిన మాటల యందు ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. లక్ష్యం ఉంచాను. పౌలు గారు ఏ మాటలు చెప్పాడు? క్రీస్తు మాటలు చెప్పాడు, దేవుని మాటలు చెప్పాడు. అంటే దేవుని మాటలను వినటమే కాదు, ఆ విన్న మాటల ప్రకారంగా లక్ష్య పెడుతోంది. పక్కన పెడతలేదు, లక్ష్య పెడుతోంది. మూడో క్వాలిఫికేషన్, లూదియాలో ఉన్నటువంటి మూడో క్వాలిఫికేషన్ ఏంటి? ఆవిడ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. నంబర్ 1. నంబర్ 2, ఆవిడ ఎప్పుడు వాక్యాన్ని, ఎవరు చెప్పిన వాక్యాన్ని? అపోస్తులుడు అనేటువంటి పౌలు గారు చెప్పినటువంటి ప్రతి అర్థమైనటువంటి వాక్యాన్ని కాదు, ప్రతి శరీర సంబంధమైనటువంటి వాక్కులను కాదు. రెండవదిగా వినుచూ ఉండేను. రెండవదిగా వెంటనే కాదు పౌలు చెప్పినటువంటి మాటలు ఏం చేసిందంటే లక్ష్య పెట్టింది. ఈరోజు నువ్వు విన్న వాక్యాన్ని లక్ష్య పెడుతున్నావా? ఒకవేళ విని వదిలేస్తున్నావేమో. నీ కుటుంబం బాగుండాలంటే, నీ కుటుంబం దేవునిలో ఉండాలంటే, నీ కుటుంబంలో దేవుడు ఉండాలంటే ఈ 3 క్వాలిఫికేషన్ నీలో ఉండాలి. ఎప్పుడు దైవభక్తి కలిగిన స్త్రీగా ఉండాలి, వాక్యాన్ని ఎప్పుడు వింటూ ఉండాలి. 2, నంబర్ 3, విన్న వాక్యాన్ని నువ్వేం చేయాలి? లక్ష్యం ఉంచెను. వదిలేలేదు, విని వదిలేయలేదు. మనకులాగా ఇటు విన్నట్టు వదిలేసే పరిస్థితి లూదియా తెచ్చుకోలేదు. అందుకే బైబిల్లోకి ఎక్కేసింది ఈరోజు. ఎంత గొప్ప మాటలండి. ఏమండి, బాగా గమనించాలి. కుటుంబానికి మెయిన్ పిల్లర్ ఎవరండి? కుటుంబానికి మెయిన్ పిల్లర్ ఎవరు అనుకుంటున్నారు? స్త్రీనే. ఏదో తెలియక పాపం పురుషుడు అని చెప్తూ ఉంటారు, కానీ కాదు. మెయిన్ పిల్లర్ స్త్రీనేనండి బాబు. బైబిల్లో స్త్రీ బలహీన కట్టమని అనుండొచ్చేమో కానీ ఒక దగ్గరికి వచ్చేసరికి మాత్రం బాగా మనం ఆలోచన చేస్తే నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్‌గా కుటుంబాన్ని నడిపించేది ఎవరు అనుకుంటారు? స్త్రీనే. స్త్రీ లేకపోతే కుటుంబం అగమ్యగోచరమే అయిపోతుంది. అంత స్టాండర్డ్ కలిగినటువంటి పాత్రను పోషిస్తున్నది స్త్రీ. బాగా గమనించాలి. లూదియా గారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బాగా గమనించాలి. ఏమండి, కుటుంబంలో మెయిన్ పాత్ర పోషిస్తుందో లేదో అంటానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, కుటుంబంలో భర్త కానీ, పిల్లలు కానీ, మిగతా వారు కానీ దేవునిలో బలమైనటువంటి సాధనాలుగా పని చేయాలి అంటే, భక్తి మార్గంలో నడవాలి అని అంటే పెద్ద క్యారెక్టర్ ఎవరంటే పోషించేది ఒక స్త్రీనే.
స్త్రీ బలంగా ఉంటే కుటుంబం మొత్తం బలంగా ఉంటుంది. శారీరకమైన బలం గురించి కాదు నేను మాట్లాడేది. ఆత్మీయతలో, దేవునిలో బలంగా స్త్రీ నిలబడితే కుటుంబంలో భర్త మారిపోతాడు, కుటుంబంలో బిడ్డలు మారిపోతారు, సరైనటువంటి సన్మార్గంలో నడవబడుతుంది కుటుంబం. అలా ఈరోజు ఉన్నామంటారు. ఒకసారి గమనించండి. లేదు, స్త్రీ మారకుండా భర్త ఒక్కడే మారాడు అనుకోండి, ఎగ్జాంపుల్గా స్త్రీ మారకుండా భర్త మారాడు అనుకోండి, భర్త మారటం వల్ల ఏం ఉపయోగం లేదు. అర్థమైంది మీకు పాయింట్? భర్త మారటం వల్ల ఏమి ఉపయోగం లేదండి. ఏమండి, ఒకవేళ భర్త మారాడు అనుకోండి, ఎగ్జాంపుల్గా మందిరంలో కానుక ఇవ్వాలంటే భయం, పాస్టర్ గారిని తీసుకొచ్చేసి ఏదైనా భోజనం పెట్టాలంటే భయం. ఎందుకంటే స్త్రీ మారలేదు ఇంట్లో, మరి భార్య మారలేదు, భయం. ఏదన్నా సంఘ కార్యక్రమంలో పాల్గొనాలంటే భయం. టోటల్గా ఏది చేయాలన్నా మేడమే చేయగలదు తప్ప జంట ఏమీ చేయలేడు, భయపడుతూనే ఉంటాడు. నిజమా కాదా మీరు చెప్పాలి. అంత పెద్ద క్యారెక్టర్ అండి బాబు స్త్రీకి. కానీ పురుషుడు బలహీనుడైపోయాడు ఈరోజు. స్త్రీ మారకుండా పురుషుడు మారితే దేవుని కార్యక్రమాలు జరగవు. రైట్. స్త్రీ మారి పురుషుడు మారలేదనుకో, కంగారు పడాల్సిన పనేం లేదు. స్త్రీ మారి పురుషుడే మారాడు అనుకో, స్త్రీ మారి పురుషుడు మారలేదనుకోండి, ఈ స్త్రీ పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేయించగలదు, పాస్టర్ గారిని తీసుకొచ్చి ఇంటికాడ భోజనం పెట్టగలదు, పాస్టర్ గారిని తీసుకొచ్చి ఇంటికాడ ఏదైనా ఒక సదస్సు పెట్టగలదు. ఏమో నిజమా కాదండి? పాస్టర్ గారిని తీసుకొచ్చి ఏదైనా పరిచర్య చేయగలదు. అంత కెపాసిటీ ఉంది ఇప్పుడు స్త్రీకి. అదే పురుషుడైతే ప్రధానికి భయపడుతూ ఉంటాడు. బాగా గమనించాలి. ఇక్కడ ఈ పాయింట్లు చాలా ఇంపార్టెంట్. నువ్వు గుడికి రాకపోయినా, భర్త గుడికి రాకపోయినా, చర్చికి వెళ్ళినటువంటి ఈ స్త్రీ చర్చి అయిపోయిన తర్వాత పాస్టర్ గారిని తీసుకొచ్చి భర్తకు ప్రార్థన చేయించి కూడా పంపించగలదు. ఎంత గొప్ప క్యారెక్టర్. అదే పురుషుడు మారితే, పురుషుడు పాస్టర్ గారిని తీసుకొచ్చి మా భార్యకి ప్రార్థన చేయండి అంటే కింద మీద చూస్తుంది. ఏంటి నువ్వు నాకు ప్రార్థన చేయించి అంత స్టేజ్కి వెళ్ళిపోయావని. చూసారండి, మీ పాయింట్ గమనించాలి. ఇప్పుడు మెయిన్ రోల్ ఎవరిదిగా కనిపిస్తుంది మనకి? కుటుంబం మారాలంటే మెయిన్ రోల్ ఎవరిదిగా కనిపిస్తుంది? స్త్రీ చాలా ఇంపార్టెంట్ అండి. చూసారా, కుటుంబం మారాలంటే, కుటుంబంలో దేవుడు ఉండాలంటే స్త్రీ ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి. పోషిస్తోంది. చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. స్త్రీ మారితే ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దామా? ఒకసారి రాజుల 2వ గ్రంథము. స్త్రీ మారితే ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము. అందరూ చూడాలి. 8 నుంచి 10 వచనాలు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి నేను చదువుతాను. 8 నుంచి 10 వచనాలు. రాజుల 2వ గ్రంథంలో 8 నుంచి 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైనటువంటి ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతను బలవంతం చేశాను. ఎవరండి బలవంతం చేస్తుంది? భోజనముకు రమ్మని స్త్రీ బలవంతం చేస్తుందా, పురుషుడు బలవంతం చేస్తున్నాడా? అదే పురుషుడు తీసుకురాగలడా స్త్రీ మారకపోతే? ఇక్కడ మారింది ఎవరు? ఇక్కడ గనురాలు మారిపోయింది. ఇంటికి భోజనానికి పిలిచేస్తుంది. ఎందుకంటే ఇంట్లో చక్రం చెప్పేది పాపం ఈవిడే కదా, స్త్రీనే కదండి. ఏమండి, వచ్చినప్పుడల్లా అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయవచ్చును. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చి చూపవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించాలండి అని భర్తకు చెప్పుకుంటుంది. ఏమిటి అర్థమవుతుందండి మీ పాయింట్? ఏమిటి ఇక్కడ బాగా గమనించాలి. ఎలీషా గారు షునేమి పట్టణములో తిరుగుతున్నారన్న సంగతి గనురాలైనటువంటి భర్తకి తెలుసా తెలీదా? ఊర్లో తిరుగుతున్న సంగతి తెలుసా తెలీదా? భర్తకి తెలుసు, కానీ పట్టించుకోడు. అర్థమవుతుందా? భర్తకు తెలుసు ఎలీషా గారు ఊర్లో పరిచర్య చేస్తున్న సంగతి తెలుసు, కానీ భర్త పట్టించుకోవట్లేదు. కానీ భార్య ఏం చేసింది? స్త్రీ మారిపోయింది. ఇక్కడ భార్య స్పీడ్ ఉంది, అర్థమవుతలేదు. భర్త స్లో ఉన్నాడు. కానీ ఆ కుటుంబం ఎలా మారిపోతుంది చూడు. స్త్రీ ఏం చేయగలుగుతుంది చూడు. స్త్రీకి ఎంత కెపాసిటీ ఉందో చూడండి. భోజనానికి పిలవగలుగుతుంది, నంబర్ 1. నంబర్ 2, 9వ వచనంలో మన యొద్దకు వచ్చి చూపవచ్చున్న వాడు భక్తి గల దైవజనుడు నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచం, బల్ల, పీట, దీపస్తంభం నుంచొచ్చు. అతడు
మన యుద్ధకు వచ్చుచున్నప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఓ స్త్రీయే భార్య భర్తకు చెప్పుకునే స్టేజ్కి వెళ్ళిపోయింది చూడండి. భార్య మారటం ఇంపార్టెంట్గా ఉంది, ఇప్పుడు భర్త మారటం ఇంపార్టెంట్గా ఉంది. ఇంట్లో మారటం ఇద్దరు మారాలి, కానీ ఫస్ట్ ప్రియారిటీలో ఇప్పుడు ఎవరు మారితే కుటుంబం అంతా మారుద్ది? ఇంట్లో భార్య మారాలండి, స్త్రీ మారాలి. గనురాలైనటువంటి స్త్రీ మారిపోయింది చూసారా. ఒక దైవజనుడు వస్తున్నాడు, మరి ఈయనకి తెలుసా అంటే తెలిసినా కూడా పట్టించుకోడు. ఎలీషా గారి గురించి ఈయన పట్టించుకోవట్లేదు. బాగా గమనించాలి. భర్త స్లోగా ఉన్నాడు, మరి పాపం గనురాలైనటువంటి మేడం మాత్రం చాలా స్పీడ్గా దైవభక్తి విషయంలో మాత్రం కదండి. కనుక ఆయనకు మనం మేడ మీద ఒక గది కట్టించాలి, మంచం వేయాలి, దీపస్తంభము, దేవుని టేబుల్ వేయాలి. ఆయన ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మన ఇంట్లోనే ఉంటాడని ఇవన్నీ చేస్తుంది ఎవరు? స్త్రీయా పురుషుడా? స్త్రీ. ఎంత గొప్ప పాత్ర అండి స్త్రీది, ఎంత గొప్ప పాత్ర మీరు స్త్రీది. బాగా గమనించండి. స్త్రీ ఏదైనా చేయగలదు, ఏదైనా చేయగలదు. ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్గా గనురాలైనటువంటి స్త్రీ ఎంత బాగుందో చూడండి. ఇంకా ఏదైనా చేయగలదు అంటానికి ఏంటి, యేసు ప్రభుల వారి సేవా జీవితంలో కానీ అపోస్తుల సేవా జీవితంలో కానీ ఏంటి, ఆయా ప్రాంతాల్లో సేవలోనికి ఉన్నటువంటి టైంలో ఏం జరిగిందంటే, యేసు ప్రభుల వారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి దగ్గరికి వెళ్ళటానికి కూడా పురుషులు టెన్షన్తో ఉన్నారు, భయపడిపోతున్నారు. అలాంటి టైంలో ముందెళ్ళింది ఎవరు? మత్తయి సువార్త. అలాంటి టైంలో ఫస్ట్ వెళ్ళింది ఎవరు? అంత డేర్ పర్సన్స్ ఎవరున్నారు చెప్పండి. 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఆ డేర్ ఎందుకు లేదండి ఈరోజు స్త్రీలకు అలాంటి డేర్ ఎందుకు లేదండి? నిజంగా ప్రతిదానికి భయపడిపోతూ ఉంటారు. 28వ అధ్యాయం 2వ ఎగ్జాంపుల్ చూస్తున్నారు. స్త్రీ మారితే ఏదైనా చేయగలదా అండి? గనురాలైనటువంటి స్త్రీని చూసాం. 2వ ఎగ్జాంపుల్లో 28వ అధ్యాయం 1వ వచనం, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియ, వేరొక మరియ సమాధి నద్దకు కూడి. పురుషులు ఎందుకు రాలేదు? ఎవరు వచ్చారు ముందు సమాధి దగ్గరికి? మగ్దలేని మరియ, వేరొక మరియ వచ్చారు. అంటే పెందల కడనే వచ్చేసారండి బాబు. తెల్లవారుచుండగా పెందల కడనే వచ్చారు. ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చేసారు. అప్పటికి యేసుతో కూడా ఎవరైనా తిరుగుతున్నారని తెలిస్తే చంపేసే రోజులవి, యేసు పేరు ఇస్తే కొట్టేసే రోజులవి. అందుకే ఇలా ఎక్కడైనా చంపేస్తారేమో, ఎక్కడైనా మళ్ళీ ఏదైనా చేస్తారేమో అని శిష్యులు గదుల్లోంచి బయటికి రావట్లేదు. అవును, అర్థమైంది మీకు పాయింట్? 11 మంది శిష్యులు గదుల్లో నుంచి బయటికి రావట్లేదు, ఎక్కడైనా ఏదైనా చేస్తారేమో. కానీ ఈ స్త్రీలు ఎంత స్పీడ్గా, ఎంత ధైర్యంగా ముందున్నారో మీరు గమనించాలి. మార్కు సువార్త 14వ అధ్యాయం, 71వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 71వ వచనం చూడండి. అందుకతడు, పురుషుల పరిస్థితి ఎట్టుందో చూడండి. స్త్రీలేమో డేర్ చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి మేము చూడాలి అర్జెంటుగా అని చెప్పి పెద్దల కాడ వెళ్ళి ఎక్కడ కూర్చున్నారు? సమాధి దగ్గర కూర్చున్నారు. పురుషులు ఎలా ఉండాలి మరి? ఏమంటే స్త్రీలు ఎంత డేర్గా ఉంటే పురుషులు ఒక అడుగు ముందు ఉండాలి. కానీ పురుషుల పరిస్థితి ఎలా ఉందో చూడండి 71లో. చదవమ్మా. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకు, ఒట్టు పెట్టుకొనుటకు మొదలు పెట్టేశాడు. ఇక మాకు తెలియదండి, అసలు యేసు ప్రభువు వారు ఎవరో మాకు తెలియదండి. ఏంటండి ఈ మాటలు? పేతురు గారి మాటలు ఎలా ఉంది? పురుషుల పరిస్థితి ఎలా ఉందో చూడండి. అసలు ఆయన ఎవరో మాకెవరో తెలియదు. ఏమండి ఎంత పరిస్థితి ఎలా ఉంది? మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే స్త్రీలు ఏం చేస్తున్నారు? ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతున్నారు. యోహాను సువార్త 20వ అధ్యాయం, 15వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. 20:15. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదును. ఏంటండి ఈ డేర్? అసలు ఎక్కడ దాచారు చెప్పండి అయ్యా? మేము ఆ యొక్క దేహాన్ని మేము తీసుకుని వెళ్ళిపోతాం. పురుషులేమో గడగడలు ఆడిపోతున్నారు. ఏమని? మేము ఎప్పుడు చూడలేదండి ఆయన, అసలు మేము వింటాం ఇప్పుడేనండి ఆయన్ని అని పురుషులేమో టెన్షన్తో ఉంటే స్త్రీలు ఏం చేస్తున్నారు? ఎక్కడ దాచారు, ఎక్కడ పెట్టారు, మాకు అప్పచెప్పండి, మేము తీసుకెళ్తాం.
అని ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి నిజంగా ఆ డేర్ పర్సన్, ఆ ధైర్యం, ఆ వర్క్ చూడాలి మీరు. స్త్రీ మాట్లాడగలదా? డిస్కస్ చేస్తోంది. పైగా ఏం డిస్కస్ చేస్తుంది? అయ్యా, అమ్మా ఎందుకు అడుగుతున్నావు అని, ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నువ్వు ఆయనను మోసుకొని పోయిన యెడల ఆయనను ఎక్కడ ఉంచితివో మాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదునని. ఏంటండి, నేను ఎత్తుకుపోతా. మేము అనే పదం లేదు అక్కడ. ఎవరు ముందెళ్తే వాళ్ళు అంటున్నారు నేను ఎత్తుకుపోతాను. ఏంటండి అసలు ఎలా తీసుకెళ్తారండి దేహాన్ని? ఆ స్త్రీ అంత బలశాలిగా మాట్లాడుతుందేంటి? అంత ధైర్యంగా మాట్లాడుతుందేంటి? కానీ పురుషులు ఏం చేస్తున్నారు? గడగడగడగలు ఆడిపోతున్నారు గదుల్లో చేరి. మాకు తెలియదు, మేము ఎప్పుడు చూడలేదు అసలు ఆయన, ఇప్పుడే ఫస్ట్ వింటున్నాం. ఈ చిన్నది అంటది, ఇతను ఎక్కడో 11 మంది శిష్యుల్లో ఒక అతనిలాగా ఉన్నాడని లేదనగానే కోడి కూసుతాడు. ఇండికేషన్స్. పురుషుల పరిస్థితి ఏమో గడగడలాడే పరిస్థితి, స్త్రీల పరిస్థితి ఏమో చెప్తే నేను ఎత్తుకుపోతా ముందు మా ప్రభు దేహాన్ని. స్త్రీకి ఇంత ధైర్యము, ఇంత బలము ప్రారంభపు స్త్రీలకి ఇంతగా ఉంటే ఈరోజు స్త్రీల పరిస్థితి ఎలా ఉంది మీరు గమనించండి. ప్రతి దానిలోనూ వెనకబడిపోతూ ఉంటారు, అన్నిట్లోనూ ముందుంటారు. దేవుని విషయాల్లో మాత్రం అబ్బే మాకు అంత టాలెంట్ లేదండి. మరి దేంట్లో అంత టాలెంట్? ఇలాంటి స్త్రీలు నిజంగా ధైర్యాన్ని కలిగించకపోతే మరి స్త్రీల పరిస్థితి ఏమైపోతుంది మీరు బాగా గమనించాలి. ఇక్కడ ఆడవాళ్ళ పెద్దల కన్నా వెళ్ళి నా ప్రభు ఎక్కడున్నాడో చెప్పిందని ఏడుస్తోంది, వెతుకుతుంది, ఏడుస్తూ కామ్గా సైలెంట్గా కూర్చోలేదు, ఏడుపులో కూడా వెతుకుతుంది. మనం ఏదన్నా డిసప్పాయింట్ అయ్యామంటే ఏడవటం తప్ప పనే ఉండదు మళ్ళీ, అంతే కదండి. ఒకటే ఏడుపు, పని ఉండదు. కానీ ఏడుస్తున్నారు, అడుగుతున్నారు, వెతుకుతున్నారు, 3 పనులు చేస్తున్నారు చూడండి స్త్రీలు. బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. ఇంకా కొన్ని మాటలు మనము